వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ వ్లాగ్స్. మా జాన్విత అంగన్వాడీకి వెళ్తుంది కదండి, వెళ్ళిపోయింది స్కూల్కి, టైం అయిపోయిందని చెప్పేసి. యాక్చువల్గా మేము అంగన్వాడీలో పిల్లలకి కొంచెం కాఫీ మగ్స్ డొనేట్ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చామండి. చూసారు కదా మగ్స్, స్టీల్వి బాగున్నాయి కదండి. ఎందుకంటే నార్మల్గా అందరికీ తెలుసు కదండి, అంగన్వాడీలో పిల్లలందరికీ మార్నింగ్ టైంలో పాలు తీస్తారని చెప్పేసి. సో గ్లాస్లో పాలు తాగడం కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదండి పిల్లలకి. సో ఇలా మగ్స్ అయితే హ్యాండిల్ ఉంటుంది, కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి మగ్స్ తీసుకొచ్చాము. నియర్లీ స్కూల్లో 10 మెంబర్స్ ఉన్నారంటండి. సో అందుకని 10 మగ్స్ తెచ్చాము. పిల్లలకి డొనేట్ చేస్తే బాగుంటుంది కదా, వాళ్ళు కూడా మంచిగా పాలది తాగుతారు. హ్యాండిల్ కూడా ఉంది కదా, కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇవి తీసుకొచ్చాము. చూడండి టోటల్ 10 మగ్స్. ఇవి బాగున్నాయండి, సైజ్ కూడా ఫ్రీగా ఉంది. ఇంతకంటే చిన్న సైజు ఉన్నాయి, ఇంకా ఫైబర్వి, ప్లాస్టిక్వి అలాంటివి ఉన్నాయి. అవి ఎందుకు, కొంచెం స్టీల్ అయితే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పేసి ఇవి తీసుకున్నాం. క్వాలిటీ కూడా బాగుందండి, చూడండి స్ట్రాంగ్గా ఉంది. సో ఇవి తీసుకెళ్ళి పిల్లలకి డొనేట్ చేస్తామండి స్కూల్లో. బాగున్నాయి కదండి సైజు. చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను అంగన్వాడీకి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాను. ఇది మా ఎలక్ట్రిక్ స్కూటీ. నేను ఈ దగ్గరలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ స్కూటీ మీద వెళ్ళిపోతానండి, మంచిగానే డ్రైవ్ చేస్తాను. అండ్ ఇంకా చూడండి ఇక్కడికి వచ్చేసాను. ఇదేనండి అంగన్వాడీ. ఇక్కడ ఉన్నారు కదా పిల్లలు, మా జాన్విత ఇక్కడే అంగన్వాడీలో చదువుతుందండి. సో నేను ఆ కప్స్ అవి ఇచ్చేసాను వాళ్ళకి, చాలా బాగున్నాయి అని చెప్పారండి. అండ్ ఇంకా జాన్విత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా స్కూల్ కోసం ఈ చెప్పుల స్టాండ్ అది ఇచ్చారంటండి పిల్లల కోసం. అనిపించిందండి. ఇక్కడ అందరు చూడండి, మా జాన్విత ఫ్రెండ్స్ అంతా భలే మాట్లాడుతున్నారు, అన్నీ నేర్చుకున్నారండి. అంగన్వాడీలో కూడా బాగా చెప్తున్నారండి. ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద హెల్ప్లు చేయకపోయినా ఈ చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం నాకు భలే హ్యాపీగా అనిపించిందండి. బాయ్.